హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ప్రోటీన్ డెఫిషియన్సీ. సో దానికోసం వీక్లీ వన్స్ ఈ విధంగా టైం ఉన్నప్పుడు ఇలా ఒకసారి లడ్డూలు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్: బాదం, పిస్తా, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాల్నట్స్, అంజీర్, ఫ్లాక్స్ సీడ్స్, డేట్స్. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి మనం తీసుకున్న 200 గ్రామ్స్ బాదంను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మొత్తం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే లడ్డు అనేది టేస్టీగా వస్తుంది. తర్వాత అందులోనే 100 గ్రామ్స్ కాజును కూడా తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులోనే వాల్నట్స్ ఒక 50 గ్రామ్స్ తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకే పంప్కిన్ సీడ్స్ ఒక 50 గ్రామ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఒక 50 గ్రామ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రోజు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకోవడం వల్ల మనకి కాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్ అందడంతో పాటు మనకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ పోయి అలాగే మన స్కిన్ కూడా బ్రైటన్ అవుతుంది. సో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా ఈజీగా ఇంట్లోనే హెల్తీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవిసె గింజలను వేసుకొని లో ఫ్లేమ్లో చిటపటం అనే వరకు ఫ్రై చేసుకొని వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ పూర్తిగా చల్లార్చుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 2-3 సార్లు పల్సిచ్చి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల తింటున్నప్పుడు పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత డేట్స్లో ఉన్న విత్తనాలను తీసేసి వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లోకి యాడ్ చేసుకొని మొత్తం ముద్దలా అయ్యే వరకు కలుపుకొని లడ్డూలు చుట్టుకుంటే డ్రై ఫ్రూట్ లడ్డు ఈజీగా రెడీ అయిపోయినట్లే. ఇలా మొత్తం ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత లడ్డూలు చుట్టుకొని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని బయట స్వీట్ షాప్లో దొరికే డ్రై ఫ్రూట్ లడ్డు కంటే చాలా టేస్టీగా, హైజీనిక్గా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.